ఎరా నాకే మస్కా కొడుతున్నావా? లేదు బాబాయ్, లేదు సార్. కావాలంటే ఎత్తుకోండి, నేను ఎత్తి మీద ప్రమాణం చేస్తాను. స్టాప్ బ్యాడ్ థింగ్. నేను అన్ని మానేశాను. చాలన్నారు ప్యాకెట్ అమ్ముతారా? రే, ఈ వెధవ పనులన్నీ మానేసేదన్నా పని చూసుకోకూడదంటరా. పెద్ద పని చూస్తున్నామంటే చిన్నవాళ్ళు అంటారు. పోనీ ఇలాంటి చిన్న పనులు చేద్దామంటే పోలీసులు అనుకోరు. అమ్మ నాన్న లేనివాణి, చదువు సంఖ్య రానివాణి, ఇంకెట్టా గురు? మాటలు నేర్చావురా వెధవాయ్. రే, ఈసారి మళ్ళా కళ్ళజోడు కొట్టినట్టు తెలిసిందో నిన్ను కొట్టిన కూడా మూసేస్తా. గొప్ప ఎవరో చచ్చినట్టు ఏమిటా కావుగా? ఏం జరిగితే నీకెందుకు? ముందు పెట్టెలో తీసుకురా. నిన్నే ఏమండి, మీరు ఎక్కడ తిరుగుతున్నా ఏం చేస్తున్నా నేను ఎప్పుడూ ఏమీ అడగలేదు. కానీ ఈవేళ మిమ్మల్ని చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. ఏం జరిగిందో నాతో చెప్పకూడదు. నోరుమై, నీతో సంజాషి చెప్పడానికి నాకు టైం లేదు. ఏమండి, ఈ స్థితిలో ఎక్కడికి వెళ్తారండి? దేశాంతరం, నా ఇష్టం వచ్చింది. ఏమండి, కాపురానికి వచ్చి ఇన్నేళ్ళైంది. ఒక్కరోజైనా మనం మనసారా మాట్లాడుకున్నాము. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను చూసుకోవడానికి కూడా తిరిగి లేని అంత పని ఏమిటా ఉద్యోగం? ఎవరి సుఖానికి? అయినా నీ ఉపన్యాసం ఇక నేను వెళ్ళొచ్చా? ఇదిగోట చిట్టుబాబు జాగ్రత్త. ఏమండి, మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తారు? నాకు తెలిస్తే కానీ నీతో చెప్పడానికి. శ్రీధర్ని పంపించేసావా? ఆహా, మరి మీ ప్రసాద్ వెళ్ళిపోయాడా? ఓ, ఈ పాటికి యమలోకం గేట్ దాకా వెళ్ళిపోయి ఉంటారు. భేష్, ఇప్పటి వరకు మనం అనుకున్న ప్లాన్ అంతా బ్రహ్మాండంగా సాగింది. అలా కామిని, ఏమిటి? క్షమించరాదు, పసిపిల్లని నేనేం చేయలేకపోయాను. మన రహస్యం తెలిసిన వాళ్ళందరినీ ప్రాణాలతో వదిలిపెట్టకుండా పూర్తి చేసుకొస్తుంటే మధ్య ఈ తగలాటం ఏంటి? వీలేదు, ఆ నీళ్ళలో పారేస్తాం. రాజు, వద్దు. శారదకు మన రహస్యాలు ఏమీ తెలియదు. పాపం, తండ్రి చచ్చిపోయినాడన్న విషయం కూడా తనకు తెలియదు. అలాంటిది మనకు అడ్డొస్తుందా? నీకు తెలియదు కామని, మనం ఈ డబ్బంతా మార్చాలంటే ఎన్ని ఊళ్ళు తిరగాలో, ఎన్ని వేషాలు వేయాలో. ఇక ఈ పేరు కూడా నెత్తి మీద పెట్టుకుంటే మన పనేనట్టు. కాదు రాజు, ఆ బాధ్యత నాకు వదిలేయ్. కామని, శారద విషయం నేను చూసుకుంటాగా. పద రాజు. ఆడదాన్ని అనిపించుకున్నాపా. దశరథ మహారాజు ఏం చేస్తాడు పాపం? మాట ఇచ్చాడుగా, అందుకని రావుణ్ణి 14 సంవత్సరాలు అడవి పంపించాడు. వాళ్ళమ్మ నాన్న వాళ్ళు అయోధ్యలోనే ఉండిపోయారు. వాళ్ళమ్మ నాన్న లేకపోతే వీర్రాజు గారి భార్య మీరేనా? అవును. వారెక్కడ? లేదు. అంటే ఊళ్ళోనే లేరా? లేదు. ఎప్పుడు వస్తారు? నాకు తెలియదు. యూనిస్ ప్రింటింగ్ ప్రెస్ ప్రసాద్ గారికి వీర్రాజు గారికి ఏమిటి సంబంధం? నాకు తెలియదు. మీకు తెలిసింది ఏదో పోలీస్ స్టేషన్ లో చెప్పండి. రండి. బాబు, వెంకమ్మ, మా చిట్టి బాబు కొంచెం అన్నం పెట్టు. ఇప్పుడే వస్తా. అలాగే లేము, వెళ్ళిరా. అమ్మా, మమ్మీ ఎప్పుడు వస్తుంది? ఆకలి వస్తుంది. ఇంకే వస్తుంది? నీ బాబు ఏం చేశాడో నీ అమ్మ ఏం చేసిందో లక్షణంగా తీసుకుపోయి జైల్లో పారేశారు. ఇక అంతే. అవ్వా అవ్వా, అయితే మా అమ్మ రాదా? అవ్వా, ఎవరు అవ్వా? మీకు మాకేదో సంబంధం ఉందని తెలిస్తే మమ్మల్ని కూడా జైలుకు పోయిద్దామనా?
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వీటితో మహా గొడవగా ఉంది. కడజోడు పెట్టుకుని బజార్లో తిరగటం కష్టంగా ఉంది సార్. వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఏరా మారుతి, మళ్ళీ ఏం చేసావురా? ఏం లేదు సార్, నేను మధ్యలో తిరుగుతాలే. అదే సార్, ఏమనుకోండి పక్కన తిరుగుతాయి. వెళ్ళావు, అప్పుడు ఈ కోతి నా ఇంకా జవాలిగా చేసింది సార్. నువ్వు చూస్తే ఏదో తోడుగా ఉంటుంది కదా అని ఈ దిక్కుమాలి కోతిని తీసుకొచ్చాను. కళ్ళ జోడు కనబడితే చాలు కొట్టేస్తుంది. అలవాటు అది నా తప్ప సార్. సార్ ఒక గంట చాయ్ తమ్ముతా, చాయ్. ఎరా నాకే మస్కా కొడుతున్నావా? లేదు బాబాయ్, లేదు సార్, కావాలంటే ఎత్తుకోండి. నేను ఎత్తి మీద ప్రమాణం చేసి చెప్తాను. స్టాప్ బ్యాడ్ థింగ్. నేను అన్ని మానేశాను. ఒక చాలున్నారు ప్యాకెట్ తమ్ముతారా? రే, ఈ వెధవ పనులన్నీ మానేసి ఏదైనా పని చూసుకోకూడదంటరా. పెద్ద పని చూస్తున్నామంటే చిన్నవాళ్ళు అంటారు. పోనీ ఇలాంటి చిన్న పనులు చేద్దామంటే పోలీసులు అనుకోరు. అమ్మా నాన్న లేనివాణి, చదువు సంఖ్య రానివాణి, ఇంకెట్టా గురు? మాటలు నేర్చావురా వెధవాయ్. రే, ఈసారి మళ్ళా కళ్ళజోడు కొట్టినట్టు తెలిసిందో నిన్ను కొట్టిన కూడా మూసేస్తా. గొప్ప రే రే, ఇది నా కళ్ళజోడు. పోలీస్ కళ్ళజోడు తీయచ్చా? అందులో డ్యూటీలో ఉన్న పోలీసు బుద్ధి లేదు. ఇదిగో బాబాయ్, నేను చెప్పలే, దాన్ని అలవాటు పోదు. ఏమనుకోదు బాబాయ్, వస్తా గురు. ఏమనసూర్య, ఈసారి హోటల్ నుంచి పక్కన లాగుతా. పట్టపగలే ఊరి మీద పడ్డావన్నమాట. అమ్మో అమ్మో, ఏమిటా మాటలు? ఎవరో చుట్టూ స్వామి వచ్చారంటే చూడడానికి వెళ్ళాను. ఇంతలోపే పోలీసులు రావాలి. అనసూర్య, అమ్మ పుట్టిల్లు మేనమామల దగ్గర ఈ పోలీసు రంగైనా పురిటి కొడదాం అనుకున్నా. అది సరే గాని 10 రోజులకు ఒకసారి ఇక్కడికి రాకపోతే నిద్రట్టదా నీకు? చాలు, కొన్ని ఏమిటా మాటలు పోలీస్ స్టేషన్ లో పట్టుకుని ఇన్స్పెక్టర్ గారు వచ్చి వెళ్ళండి. వస్తా. అమ్మో అమ్మో, డ్యూటీలో ఉండి టోపీ పెట్టుకుని ఏమిటా సరసాలు? తప్పు. దీని లాగప్లో వేయండి. ఎన్జిఓలో బడి పుంతులు ఎడుస్తున్నంట న్యాయం, కానీ నీకు నాకు ఏడుపందుకురా. మా అమ్మ నాన్న ఏడి? అమ్మ నాన్న పేరేంటి? మా అమ్మ నాన్నే. పోనీ మీ ఊరెక్కడ? అదే అక్కడ బస్సులు, సైకిళ్ళు, రిక్షాలు ఉంటాయి. పెద్ద గుడి కూడా ఉంది. అదే రామరామ. అదే రామాపురం. నీకు తెలుసా? నాకు తెలియదులే. నీ పేరేంటి? చిట్టి. అసలు పేరు చిట్టే. చిట్టు ఉక్క తౌడురు. పిల్లలకు పేరైనా పెట్టలేని తల్లిదండ్రులు ఇక వాళ్ళు ఏం పోషిస్తారు? అందుకనే కుటుంబ నియంత్రణం కావాలో అని ఢిల్లీలో ప్రతిరోజు అరుకు చెప్తున్నారు. కానీ ఏం లాభం? ఇష్టం వచ్చిన వాళ్ళు కనడం, దేశం మీద పారేయడం. అది సరే గాని మంచి కృష్ణుని పేరు పెట్టినా రాముడి పేరు పెట్టా? రాముడి పేరు. అయితే నీ పేరు రాము. ఎలా ఉంది? బాగుంది. అయితే రా. ఎక్కడికి? ఇక్కడ నుంచి అమ్మా నాన్న, అక్క చెల్లి, గాంధీ నెహ్రూ అన్నీ నేనే. పదమూడు బంగ్లాకి. పిట్ట మనసులో ఏముంది చూసావా మన బంగళా? తిన్నోడా ఓ తిన్నోడా, ఇదా మీ బంగ్లా. అమ్మా ఇక్కడ దయ్యాలున్నా? అపచారం అపచారం. ఇక్కడ ఒకప్పుడు దేవుడు ఉండేవాడు. పాప అన్నిటికీ ధరలు పెరిగిపోయాక తట్టుకోలేక జీవాలా తీశాడు. నిన్ను చంపేస్తా, నిన్ను నరికేస్తా, నిన్ను చంపేస్తా, నరికేస్తా. ఉండరా ఉండరా, ఇంతకాలం భయం అంటే భయపెట్టేస్తున్నావు. భయం లేదురా, పదరా. ఎవరు నువ్వు? నిన్నే. ఎవరా నువ్వు? గోపి. ఎందుకు నలుగుతా చంపుతాను భయపెట్టా? నేనా? లేదే, ఊరుకోరా. ఒకవేళ నిద్రలో కలవరించానేమో. నేను దెయ్యాని కాదు, నేను మీలాంటి వాడిని. నీకు అమ్మ నాన్న లేరా? అన్నా తమ్ముడు? ఇల్లు వాకిలి ఏమీ లేదు. భలే 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 భలే. అయితే నువ్వు అఖిల భారత అనాథ సంఘం అన్నమాట. చూసావా, గంటకి 2 అనాథులు. అందుకే కుటుంబ నియంత్రణ కావాలో కావాలో అంటున్నాను. గురు, నువ్వు అన్నీ మర్చిపో. ఇక నేనే అన్నా తమ్ముడు, అమ్మా నాన్న, గాంధీ నెహ్రూ. ఏమిటి? సరేనా? తెలుగు వన్